ప్రాణం పోతున్న మనిషి ప్రాణాన్ని నిలబెట్టగల శక్తి సంజీవనికి ఉన్నట్టే జీవం పోతున్న పంటలను నిలబెట్టగల శక్తి ఈ ప్రసాదానికి ఉంటుంది. ఇదే మన పాలిట వరం, ఇదే మన జీవన ఆధారం. దీనిని మీరు మీ పంట పొలాల్లో చల్లుకుంటే పంటలకు పట్టిన కీడు వదిలిపోతుంది. చిన్న విన్నపమమ్మా, చెప్పండి. ప్రసాదం తయారు చేసిన అక్షయమ్మే తన చేతులతో పంట పొలాల్లో ప్రసాదం చల్లాలని కోరుకుంటున్నాను. అవునమ్మా, వేదవతమ్మగారివి, మీవి, అక్షయ పాపవి అమృత హస్తాలు. పాప స్వయంగా ప్రసాదం చల్లితే ఇంకా మంచి జరుగుతుందని మా నమ్మకం, మా ఆశ. అలాగే అమ్మా అక్షయ, నువ్వే స్వయంగా పంట పొలాల్లో ప్రసాదాన్ని చల్లిరామ్మా. ఈ కార్యం నీ చేతుల మీదుగానే సంపూర్ణం కావాలి. సరే అమ్మా, ఊరికిచ్చిన మాట నీ మాట తప్పను. అందరూ అక్షయ్ని తీసుకుని వెళ్ళి ప్రసాదాన్ని చల్లించండి. అది ముగిసిన తర్వాత రచ్చబండ దగ్గరికి చేరుకోండి. తర్వాత చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకుందాం. సరేనమ్మా. సరేనమ్మా, బయలుదేరండి. అత్తయ్య కలలుగన్న రోజులు ఇవే బావా. తన తర్వాత మరో తరం తన బాధ్యతను స్వీకరించాలని కోరుకుంది. అది కోడళ్ల రూపంలో జరగలేదు, మనవరాలి రూపంలో జరుగుతుంది. ఈ క్షణం ఇది చూడడానికి అత్తయ్య ఉండుంటే బావుండేది, ఎంతో ఆనందపడుండేది. ఇప్పుడు కుదరకపోయినా ముందు ముందైనా ఇటువంటి రోజులు రాకుండా ఉండవు కదా. ఇటువంటి పచ్చని పొలాలను నల్లగా మార్చేశాను. ఇప్పుడు అవని వచ్చి తన కూతురుతో ప్రసాదాలు చేయించినంత మాత్రాన అవి తిరిగి పచ్చగా మారిపోతాయా? ఈ వశీకర శక్తి గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అవని. ఈ పొలాలు ఇంకా ఇంకా నల్లగా అయిపోవాలి. ప్రసాదం చల్లగానే పంట పొలాలు మామూలు స్థితికి వస్తాయని అవునమ్మ చెప్పింది, మరి మారడం లేదే. అదే కదా, అంటే ఆ అమ్మవారి శక్తిని కూడా ఆ దుష్ట శక్తి నిలువరించగలుగుతుంది. జై భవాని, జై భవాని, జై భవాని. చూపించు నీ శక్తిని, చూపించు తల్లి. నేను నల్లగా మార్చిన పొలాలను వాళ్ళు పచ్చగా మార్చేస్తున్నారు. ఆ ప్రసాదానికి అంత మహిముందా? నా మంత్రశక్తి ఏమైంది? మందగించిందా? మీరు కోరుకున్న విధంగానే మీ పంట పొలాల సమస్య తీరింది. ఇప్పుడు మీకు ఆనందమే కదా? నిజంగా నీది అమ్మవారి అంశేనమ్మా. అంటే నాకు వ్యతిరేకంగా వారి ప్రయత్నాలు, వారి ప్రతిదాడి మొదలయ్యింది. అవని నా మీద చాలా బలంగానే పోరాటం చెయ్యాలనుకుంటుంది. అయితే వీలైనంత తొందరగా అక్షయ్ని ఇక్కడికి తీసుకురావాలి. పంట పొలాల సమస్య తీరింది.
ఇప్పుడు అకారణంగా చనిపోతున్న మనుషుల గురించి మాట్లాడుకుందాం. అకారణంగా కాదయ్యా, అందు కారణం కూడా ఆ దుష్టశక్తే. ఇంతకు ముందు కూడా మీరు ఊరి చివరనున్న కోట గురించి, శవాల కోటమ్మా. అదే శవాల కోట, దాని గురించి మీరు పైపైన చెప్పారు. కాస్త వివరంగా చెప్పగలరా? ఆ కోటకు శవాల కోట అని పేరెందుకొచ్చింది? ఇంతకు ముందు అందులో ఎవరు నివసించేవారో వంటి వివరాలను చెప్పండి. శవాల కోట చరిత్ర గురించి తెలిస్తే చనిపోతున్న మనుషులకు ఆ కోటకు ఏదైనా సంబంధం ఉందా అన్న విషయం కూడా తెలుస్తుంది. ఆ కోట గతంలో ఒక వెలుగు వెలిగిందని అందరూ చెప్పుకుంటుంటారు. అది మా నూరు జగన్నాథం గారికి సంబంధించినది. ప్రస్తుతం వారు వేరే దేశంలో ఉంటున్నారు. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆయనకు చేరవేయడం జరిగింది. ఆయన మనూరికి వస్తానని చెప్పారు. ఆయన వస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అదిగో మాటల్లోనే జగన్నాథం గారు వచ్చేశారు. దండాలయ్యా. 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 అందరికీ నమస్కారం. నమస్కారం. బావున్నారా అయ్యా? ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను. మీరు బాగోలేదని తెలిసినందుకు బాధపడుతున్నాను. పంట పొలాలు నల్లగా మారిపోయాయని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చూస్తే బాగానే ఉన్నాయే. అదంతా వీరి పుణ్యమేనయ్యా. మేం చెప్పామే అవని ఈ తల్లేనయ్యా. వేదవతి గారి చిన్న కోడలు, చిన్న కొడుకు, వీరి బిడ్డ అక్షయ. నమస్తే సార్. నమస్కారం తల్లి. అమ్మవారి ప్రసాదం చేయించి కారణజన్మురాలైన తన కూతురితో పంట పొలాల్లో చల్లించింది. దాంతో పొలాలన్నీ తిరిగి పచ్చరంగులోకి మారాయి. ఊరికి ఏ సమస్య వచ్చినా వేదవతి గారి తర్వాత పరిష్కరించేది నువ్వేనని నీ గురించి చాలా చాలా గొప్పగా విన్నానమ్మా. అంతా మా అత్తయ్య వలనే మాకు సంక్రమించింది సార్. ఆమె అడుగు జాడల్లో నేను నా బిడ్డ నడుస్తున్నాం. మరణాలను ఆపటం ఎలాగమ్మా? ఊరి చివరనున్న కోట గురించి మీ ద్వారా మాకు పూర్తి వివరాలు తెలిస్తే పరిష్కారం గురించి ఆలోచించొచ్చు సార్. అది మాకు మా పూర్వీకుల నుంచి వచ్చిన విలువైన విలువలు కలిగిన స్థిరాస్తమ్మా. అందులో మా తాత ముత్తాతలు నివాసం ఉన్నారు.